జాతర వైబ్రేషన్ అయితే కనిపిస్తుంది కదా, పొద్దున్నే వచ్చేసారు డ్రమ్స్ ప్లే చేస్తూ. ఆ సౌండ్కి మా డాడీ అయితే లేచేశాడు. సో మా అత్త వాళ్ళంతా బోనాలు తీసుకొని వెళ్ళిపోయారు ముందుగానే. సో నేను రెడీ అవ్వడానికి లేట్ అయింది. అలాగే ఇంట్లో చుట్టాలందరూ చాలామంది వచ్చారు. వాళ్ళందరికీ బ్రేక్ఫాస్ట్ చేసేసి టీ కాఫీ ఇచ్చేకే చాలా టైం అయిపోయింది. అందరూ గుడికి వెళ్ళి రిటర్న్ వచ్చే టైంలో మేము గుడికి బయలుదేరి వెళ్తున్నాము. సో మమ్మల్ని చూసి అందరూ కూడా ఏం చాలా తొందరగా బయలుదేరి వచ్చారే అని చాలామంది అడిగారు. యాక్చువల్గా నేను కూడా మా అత్తతో పాటు బయలుదేరి రావాలని అనుకున్నాను, బట్ నాకు కుదరలేదు. గుడి దగ్గర వచ్చేసరికి చాలా వరకు అంతా ఖాళీ అయిపోయింది. ఏదో కొంతమంది ఉన్నారు, బట్ అదే ముందు వచ్చింటే చాలామంది జనాలు ఉండేది, చాలా సంబరంగా ఉండేది గుడి దగ్గర. సో బాగా లేట్ అయిపోయింది. ఊర్లో 3 రోజులుగా జాతర జరుగుతుంది. ప్రతిరోజు ఏదో ఒక ప్రోగ్రాం ఉండే ఉంటుంది. సో 2 డేస్గా నాటకం అంటారు కదా, సో అవన్నీ వేశారు. అవన్నీ నైట్ టైం చేయడం వల్ల నేను వీడియో అయితే తీయలేకపోయాను. ఇప్పుడైతే లేట్ అయిపోయింది. సో గుడి దగ్గరకు వచ్చి కొబ్బరికాయ కొట్టుకుని అలాగే దండం పెట్టుకొని వెళ్ళిపోతున్నాము. కానీ పిల్లలకి ఫోటో సెషన్ మాత్రం ఇంకా కాలేదు. మా పాప అయితే పైన కింద వాలి మరీ ఫోటో తీసుకుంటోంది. మా బాబు రియాక్షన్ అయితే ఎంతసేపు తీస్తారు అనేది వాడి రియాక్షను. కొద్దిగా ముందు వచ్చింటే చాలా బాగుండేది. సో చాలా బాగా చేస్తారు జాతర. ప్రతి ఇంట్లోంచి ఒక్కొక్కరు బోనాలు తీసుకొస్తారు. ఇంటి దగ్గర నుంచి గుడి వరకు కూడా అందరూ కలిసే వస్తారు. నేను వాళ్ళతో పాటు వచ్చేదాన్ని, కానీ బట్ కాకపోతే ఇక్కడ మా పాపని బాబుని ఇద్దరిని రెడీ చేపించి ఆ తర్వాత నేను రెడీ అయ్యేకేదో ఇంత టైం అయితే పట్టింది. సో గుడి దగ్గర అయితే చూసేసాము. అలాగే పక్కనే పుట్టు ఉంది, అది చూద్దాము వెళ్దాం పదండి అని చెప్పి మా మమ్మీ డాడీని అందరినీ కూడా పిలుచుకొని వెళ్తున్నాను. సో చూసుకోకనే 2 బామ్మని మా తమ్ముడు తొక్కించేశాడంట. అదే మా మమ్మీకి పాములంటే చాలా భయము. అక్కడుందంటే ఇంత దూరం ఉంటుంది, సో అంత భయం అన్నమాట. మా డాడీ మాత్రం హీరోలాగా ముందెళ్ళి నిలబడ్డాడు. ఏం కాదు నేను చూసుకుంటారండి అంటున్నాడు. మా డాడీ నరసింహ మూవీలో రజనీకాంత్ అనుకుంటున్నాడు. పాము బయటకు వస్తే చాలు పట్టుకుందాం అనే రేంజ్ లో అయితే చూసుకుంటూ ఉన్నాడు. ఈ బాబు అయితే నన్ను వదిలేండ్రా బాబు అన్నట్టు పరిగెత్తున్నాడు. ఎంత వెతికినా మా డాడీకి పాము అయితే కనిపించలేదు. సో రిటర్న్ వచ్చేస్తున్నాడు. పాపం డిసప్పాయింట్ అయినట్టు.